అర్జునుకు ఉన్నటువంటి అన్ని సమస్యలకి కృష్ణుడు సమాధానం ఇవ్వడం మొదలుపెట్టాడు. అర్జున్ని ఒక ట్రాన్స్లోకి తీసుకొచ్చాడు కృష్ణుడు. దానికి ఇందాక ఎగ్జాంపుల్ ఇచ్చాము. తీస్తే డే 1 బేబీ ఫోటో, 3 years బేబీ ఫోటో, 5 years బేబీ ఫోటో, 10 years బేబీ ఫోటో, 20 years బేబీ ఫోటో, 60 years or 100 years అలా పెట్టినప్పుడు అందులో వ్యత్యాసం ఉంటుందా ఉంటుందా, డిఫరెన్స్ ఉందా లేదా? వాట్సాప్ इंस्टाग्राम में आप देखते हैं ये फर्स्ट दिन का बच्चे का फोटो, 10 दिन का, 1 महीने का, 1 साल का, 10 साल का, ऐसा फोटोस लगा रहे. శరీరం మారుతుందా లేదా? बदल रहा है या नहीं? మరి మారట్లేదు అంటున్నారు మీరు. మనం చూస్తున్నప్పుడే మారుతుంది కదా. అయితే మార్పులో కొన్ని రకాల మార్పు ఉన్నాయి. ఈ శరీరంలో ఉన్నప్పుడు కొన్ని మార్పులు ఒక మార్పు ఉండొచ్చు. అది ఇంకేదన్నా పక్షి శరీరం కావచ్చు, సరీసృప శరీరం కావచ్చు, నీటిలో జీవించే శరీరం కావచ్చు. సో ఎవరైనా ఇక్కడ మెడిసిన్స్ అయిన వాళ్ళు కూడా తెలుస్తుంది వాళ్ళకి. ఎవ్రీ 7 yearsకి బాడీలో ఉన్నటువంటి ప్రతి సెల్ చేంజ్ అవుతుంది. ఇక్కడ మెడిసిన్ చేసే వాళ్ళు సో ఎవరైనా చెప్తారా? చెప్పండి నాతో పాటు. సార్ शरीर आपको दिख रहा है वो शरीर को भी ये लक्षण नहीं रहते. ఒక వ్యక్తిని చూస్తే ఆయనలో ఎన్ని శరీరాలు, చెప్పండి ఎన్ని శరీరాలు ఉంటాయి ఒక వ్యక్తిలో? एक व्यक्ति में कितने शरीर रहते हैं बताओ.
ఆలోచించండి. సో ఇందాక ప్రశ్నకి నేను మనిషిని కాదు, నేను జంతువుని కాదు, నేను భారతీయుని కాదు, నేను అమెరికన్ కాదు, నేను స్టూడెంట్ని కాదు, నేను హిందువుని కాదు, నేను ముస్లింని కాదు, అహం బ్రహ్మాస్మి, నేను ఒక ఆత్మని మాత్రమే, భగవంతుడి యొక్క అంశభూతము, పార్టిల్ ఆఫ్ గాడ్. अमेरिकन ऐसा कुछ नहीं है, हम कौन है? भगवान के अंश, अहम ब्रह्मास्मि. మూడు శరీరాలు ఉంటాయి, జాగ్రత్తగా అందరూ. प्रति शरीर में 3 पुरुष हुए सब लोग. సో ఇప్పుడు ఈ పండాల్లో ఉన్న వాళ్ళందరికీ ప్రతి శరీరంలో 3 శరీరాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ 3 శరీరాలకు ఒకటే శరీరానికి ఆధార్ కార్డు ఉంటుంది. इस 3 शरीर के निकाल के एक ही शरीर का आधार कार्ड रहता है. आधार कार्ड जो शरीर है, जो शरीर का नाम क्या है? చెప్పండి ఏం పేరు? बताओ क्या नाम है? ఆ, भौतिक शरीर. భౌతిక్ శరీర్. ఇంకేం చెప్పొచ్చు దాన్ని? भौतिक शरीर. సో ఇక్కడ మనకు కనిపించే శరీరం तीन शरीर है. एक स्थूल शरीर फर्स्ट. స్థూల శరీరము 5 పదార్థాలు తయారవుతాయి, వాటినే పంచభూతాలు అంటారు. स्थूल शरीर क्या है? 5 तत्वों से बनता है, इसलिए पंच कहते हैं. పంచభూతాలు భూమి, నీరు, ఈ పంచభూతాలతో తయారు. से जो बना है शरीर, वही है शरीर. కానీ ఈ పంచభూతాల్లో ఉన్నటువంటి ఎక్కువ శాతము, ఈ శరీరంలో ఎక్కువ శాతం ఏముంటుంది? इस पंचभूत में सबसे ज्यादा कौन सा रहता है? ఏముంటుంది ఎక్కువ? చెప్పు. बताओ क्या रहता है ज्यादा? వాటర్. 70% వాటర్ ఉంటుంది. 70% पानी ही रहता है. వాటర్ ఉందా ఈ శరీరంలో? రైట్. पानी है इस शरीर में. రైట్. ఈ శరీరంలో భూమి, హరే కృష్ణ, ఆప్షన్ బంద్ కర్ బంద్. ఈ శరీరంలో భూమి ఉందా? इस शरीर में भूमि है क्या? ఉందా లేదా? ఉందా? ఎలా ఉంది? बताओ भूमि है क्या? कैसा है बताओ. ఈ శరీరము నుంచి ఆత్మ వేరు చేయబడిన తర్వాత దీన్ని కాలుస్తే ఏమవుతుంది? బూడిదైపోతుంది. లేకపోతే భూమిలో పూడ్చిపెడితే ఏమవుతుంది? బూడిదైపోతుంది, భూమిలో కలిసిపోతుంది. तो शरीर मृत्यु के पश्चात इसको अगर हम इसका दहन संस्कार किए तो शरीर में क्या होता है? राख हो जाता है. और उसको अगर हम गाड़े तो क्या होता है? मट्टी में मिल जाता है. ఈ శరీరంలో గాలి ఉందా? इस शरीर में हवा है. ఎక్కడుంది గాలి? గాలి తీసుకుంటూ వెళ్తుంది వస్తుంది, వెళ్తుంది వస్తుంది. ఎవరికైనా బాగా గ్యాస్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఇంకో రకమైన గాలి వస్తుంది. तो हवा आ रहा है, जा रहा है. अगर किसी को गैस प्रॉब्लम हुआ, అగ్ని ఉందా ఈ శరీరంలో? शरीर में अग्नि है. అగ్ని ఉంటే తింటే అరుగుతుంది, లేకుంటే అరగదు. జఠరాగ్ని అంటారు. अग्नि है तो ही जीर्ण होता है, नहीं तो नहीं होता. जठराग्नि कहते हैं. లాస్ట్ ఏంటి ఇంకా? और लास्ट क्या है? భూమి, నీరు, అగ్ని, వాయువు అయిపోయింది. లాస్ట్ ఏంటి? మోకాల నొప్పులు ఎవరికి వస్తాయి? घुटनों का दर्द किसको आता है? బోలియే దవాయి దేతే హమ్. కరిగిపోతే గ్యాప్ వస్తుంది, అప్పుడప్పుడు సైడ్ తగిలినప్పుడు సౌండ్ వస్తుంది, అప్పుడు నొప్పి వస్తుంది, రైట్? ఆ లూబ్రికేషన్ వెళ్ళినప్పుడు మధ్యలో ఏమొస్తుంది? గ్యాప్ ఉంటుంది, స్పేస్. तो घुटनों के जो बीच में लुब्रिकेशन होते हैं उसमें गैप आता है, तो उस कारण वश क्या है? इससे दर्द होता है. ఉంటుంది ఆహారం తీసుకోకపోతే. तो हमारे जो पेट में भी गैप रहता है. अभी क्या है? మొదటి శరీరము, से निर्मित होगा. మొదటి శరీరం. రెండో శరీరం చెప్తారు ఎవరైనా? రెండో శరీరం చేయలేపండి, చెప్తాను వాళ్ళు. दूसरा शरीर कोई बताना है? ఈ చెప్పండి. అది మూడో శరీరం.
రెండో శరీరం. సూక్ష్మ శరీరం అంటే సటల్ బాడీ, అది మనకు కనిపించదు. दूसरा शरीर क्या है? सूक्ष्म शरीर, वो हमें दिखता नहीं. ఏంటా సూక్ష్మ శరీరం? పంచభూతాలు అంటే 5 కదా. సూక్ష్మ శరీరానికి ఏంటి వేయటం తయారవుతుంది? 3 వస్తువులతో తయారవుతుంది. शरीर हमारे समय है दूरो, बताओ इनको. मन आपने चुरा लिया क्या? ఓకే, నొప్పుల గురించి అక్కడ అడగండి, అయిపోయింది. నొప్పుల టాపిక్ అయిపోయింది. హరే కృష్ణ. ఇక్కడ ఎంతమందికి మనసు ఉంది చేయలేపండి. మనసున్న మంచి మహారాజులు ఎవరు? के हृदय में जिनके मन से हाथ उठाओ. ఓకే, మనస్సు ఎక్కడ ఉంటుంది? మనస్సు చెప్పండి. ఇంకా మహారాజు హృదయంలో ఉంది. మిగతా వాళ్ళు ఎక్కడ ఉంది? మనసు ఉంది కాబట్టి జగన్నాథ్ దగ్గరికి వచ్చాను. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్, वो माता जी को हृदय में आपको మనసు ఎక్కడ? మీ శరీరంలో తలకాయ ఎక్కడ ఉన్నది చెప్తాము, ఇక్కడ ఉందని చూపిస్తాం కదా. చేయి ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉందని చూపిస్తాము. మనసు ఎక్కడ ఉన్నది ఎక్కడ చూపిస్తారు? మీరు చెప్పండి. కరెక్ట్ చూపించాలి, లేకుండా మీకు మనసు లేదు. నెక్స్ట్ బుద్ధి కూడా అది చూపించాలి, లేకుండా బుద్ధి లేదు మీకు. ఇక్కడ 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 సామె. तो आप सही उत्तर दीजिए. आपका सर किधर है बोले तब सही ఆలోచించి ఆన్సర్ చెప్పాలి. హృదయంలోనే ఉంది. మాతాజీ అక్కడే పెట్టారు. నెక్స్ట్, చెప్పండి. ఇంకా ఇంకా చెప్పండి. మనసున్న మహారాజు మీరంతా చెప్పాలి. बताओ, मन के महाराजा है आप सब लोग. बताओ. మన ఆలోచనలో ఉంది. ఆలోచన ఎక్కడ ఉంది? మనసులో ఉంది. आपके सोच में सोच किधर है? आपके मन में. నెక్స్ట్ बताओ. నెక్స్ట్ 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 పీछे. చెప్పండి. చెప్తే మీకు మంచి గిఫ్ట్ ఇస్తాను. बताओ, अगर सही आप उत्तर दिए तो आपको अच्छा गिफ्ट देते. మనసు ఎక్కడ ఉంది? అసలు ఉందా లేదా? ఉంటే ఎక్కడ ఉంది? मन किधर है? मन है या नहीं? बताओ. సరే, మనసుని ఇంగ్లీష్లో ఏమంటారు? मन को इंग्लिश में क्या बताते हैं? హార్ట్ ఉంది. హార్ట్. గుండెని ఏమంటారు? हार्ट बोलते हैं. గుండెని మనసుని హార్ట్ అంటారా? क्या बोलते हैं? ఫస్ట్ టైం. చాకో వేరేంట. మనసుని ఇంగ్లీష్లో ఏమంటారు? मन को इंग्लिश में क्या बताते हैं? చెప్పాలి. ఎక్కడో క్వశ్చన్ అడగట్లేదు, మీ దగ్గర ఉన్న వస్తువు గురించి అడుగుతున్నాం. प्रश्न नहीं पूछ रहे, आपके पास जो है उसके विषय में पूछ रहे. ఇది తెలియని సబ్జెక్ట్ కాదు, మీకు తెలిసిన సబ్జెక్ట్. ये आपके समझ के आता नहीं, आपके समझदारी पे है. సరే, ఇంకో ప్రశ్న అడుగుదాం. మెదడుని ఇంగ్లీష్లో ఏమంటారు? ఆ? బ్రెయిన్ అంటారు. వెరీ గుడ్. మైండ్ ఏమంటారు తెలుగులో? బ్రెయిన్ ని తెలుగులో ఏమంటారు? మెదడు. మనసుని ఇంగ్లీష్లో ఏమంటారు? మనసు. అయ్యో, ఆత్మని ఏమంటారు ఇంగ్లీష్లో?
ఓకే, కన్ఫ్యూజన్ క్లియర్ చేస్తాను. బ్రెయిన్ అంటే మెదడు, అది మనకు కనిపిస్తుంది, ఇలా పగల కొడితే తీస్తే కనిపిస్తుంది. హార్ట్ అంటే హృదయము, ఇలా కట్ చేస్తే తీస్తే కనిపిస్తుంది. రైట్? ఇవి శరీరంలో భాగాలు, ఆర్గాన్స్ అంటే శరీరంలో భాగాలు, ఇవి మనకు కనిపించేవి. సో ఇవి సూక్ష్మ శరీరం కిందికే వస్తాయి, భూమి, నీరు, ఆకాశం కిందికే వస్తాయి. ఇందాక ఏమనుకున్నాము? కనిపించండి అనుకున్నాము. మనసు కనిపించట్లేదు కదా, దాన్ని ఏమంటారు? మైండ్ అంటారు. ఏమంటారు? ఏమంటారు? మైండ్ అంటారు. మైండ్ అంటే మనసు, బ్రెయిన్ అంటే మెదడు, హార్ట్ అంటే హృదయము. అంతేనా? రాంగా? రైట్? మళ్ళీ ఇప్పుడు మీకు మైండ్ ఉందా లేదా? మనందరికి మన మైండ్ ఉందా లేదా? మైండ్ ఉంది కానీ వాడట్లేదు. ఈ రోజుల్లో మైండ్ వాడి ఎవరు పనిచేయట్లేదు. మైండ్ వాడు పనిచేస్తే సుభాష్ చంద్రబోస్, రవీంద్రనాథ్ ఠాగూర్, భగత్ సింగ్ వీళ్ళంతా వచ్చేవాళ్ళు మన దగ్గర. అలాంటి వాళ్ళు పుట్టేవాళ్ళు ఇంట్లో. भगत सिंह, सुभाष चंद्र बोस, इस प्रकार से व्यक्तित्व वाले व्यक्ति हमारे घर में जन्म लेते थे. ఇప్పుడు పుట్టట్లేదంటే మైండ్ లేదంటే. जन्म ले रहे तो हमारे पास दिमाग नहीं है. సరే, సూక్ష్మ శరీరానికి మొదటి వస్తువు ఏంది? మైండ్. ఈ మైండ్ శరీరంలో ఎక్కడ ఉంటుంది? కొంతమంది అన్నారు హృదయంలో ఉంటుంది అంటున్నారు. కానీ మైండ్ ఎక్కడ ఉంటుందంటే శరీరం మొత్తంలో ఉంటుంది. क्या है? मन वो किधर रहता? कुछ लोग कहता है कि हृदय में रहता है, लेकिन हृदय में नहीं, पूरे शरीर में रहता है. మొత్తం శరీరంలో ఉంటుంది. నెక్స్ట్ రెండోది బుద్ధి. బుద్ధిని ఇంగ్లీష్లో ఏమంటారు? इंग्लिश में क्या कहते हैं? दूसरा బుద్ధిని ఏమంటారు? మైక్ 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 మైక్. బుద్ధిని ఇంగ్లీష్లో ఏమంటారు? నాలెడ్జ్ అంటే జ్ఞానము, బుద్ధి కాదు. సెన్స్ అసలు. సెన్స్ అంటే ఇంద్రియాలు. ఇంటెలిజెన్స్ ఏంటి? ఇంటెలిజెన్స్ ని బుద్ధి అంటారు. మన శరీరంలో బుద్ధి ఎక్కడ ఉంటుంది మరి? हमारे शरीर में बुद्धि किधर रहता है? బుద్ధిని వాళ్ళు చెప్పాలా? जिसको बुद्धि है वही बताओ. చెప్పండి. ఎక్కడ ఉంది? ఇక్కడ బుద్ధి ఉందా? ఇక్కడ బ్రెయిన్ ఉంటుంది. ఇక్కడ బ్రెయిన్ లేకపోతే ఇక్కడ బుద్ధి ఉంది అంటాం. బుద్ధి ఎక్కడ ఉంది శరీరంలో? ఈ 21st జనరేషన్లో బుద్ధి వాడి పనిచేసే వాళ్ళు, బుద్ధి వాడి జీవించే వాళ్ళు సముద్రంలో ఒక చుక్కలో 100 కోట్ల భాగాలు చేస్తే ఒక భాగం అంత వాళ్ళే ఉన్నారు సమాజంలో. బుద్ధి వాడి పనిచేసేవాళ్ళు, బుద్ధి వాడి జీవించేవాళ్ళు. इस कलयुग में क्या है? बुद्धि लगा के जो कार्य करने वाले समुद्र में, समुद्र का जो भाग है 1 करोड़ भाग करके उसमें एक भाग वैसा मानी वैसे लोग है. చాలా తక్కువ బుద్ధి వాడి పనిచేసే వాళ్ళు, చాలా తక్కువ. बुद्धि का उपयोग करके कार्य करने वाले बहुत ही कम है. సో ఎవరికైనా గ్లాసులో పాలు వస్తే ఆ పాలని చేతులు కడుక్కుంటే ఏమంటాం మనం? किसी को दूध दिए तो हाथ दिए तो उस व्यक्ति को क्या कहते हैं? ఒకరికి 1 kg
కింటాలు చందనపు కర్రలు ఇస్తే ఇంట్లో వంట చేసుకొని వాడితే ఏమంటాం? एक व्यक्ति को 1 क्विंटल चंदन का लकड़ी दिए, लेकिन वो खाना पकाने के लिए अगर उसका उपयोग किए तो उसको क्या कहते हैं? ఒకరికి బంగారు బిస్కెట్ 5 కిలోలు తీస్తే ఆయన బాదం కాయలు తిన్నాక లోపల ఉంటుంది చూశారు అవసరం, దాన్ని పలువురికి వాడితే ఏమంటారు? 5 किलो का बिस्किट दिए, 5 किलो का बिस्किट दिए सोना, लेकिन जो बादाम रहता वो बादाम के अंदर जो बीज रहता वो खाने के लिए उसको उपयोग किया तो उसको क्या कहते हैं? ఏమంటాం మనం? అరే నువ్వు బుద్ధి లేని పని చేస్తున్నావురా, నీకు బుద్ధి లేదురా అంటాం, అంతేనా? क्या हम उत्तर देते हैं कि जो बुद्धि नहीं है, బుద్ధివాడు కొంచెం బుద్ధివాడు పని చేయంటారు. बुद्धिहीन कार्य क्यों कर रहे हैं, तो बुद्धि का उपयोग कर. సో ఈ బుద్ధి కూడా శరీరం మొత్తంలో ఉంటుంది. तो बुद्धि भी क्या है, शरीर पूरे में रहता है. మూడో వస్తువు ఏంటి? అహంకారము. तीसरा क्या है, अहंकार. ఈగో, ఫాల్స్ ఈగో. ईगो, झूठा अहंकार. 2 ఈగోలు ఉంటాయి. మంచి ఈగో ఉంటుంది, తప్పుడు ఈగో కూడా ఉంటుంది, కానీ ఒకటే ఈగో ఉంది మనకి. दो प्रकार का अहंकार रहता है. సో ఇక్కడ అహంకారం లేని వాళ్ళు చేయలేపండి, కులమా లేదు. तो इधर जो व्यक्ति है जिनको अहंकार नहीं है वो हाथ उठाओ. तो क्या करो, अच्छे दवाखाने में जाके आपका इलाज करा लो. అహంకారము అందరికీ ఉంటుంది. अहंकार जो है सभी को रहता है. మనం ఎవరైనా తిట్టారనుకోండి వెంటనే ఫీల్ అవుతాం. మనకు నచ్చింది అవతల వ్యక్తి చేయలేదనుకోండి మనం వెంటనే ఫీల్ అయిపోతాం. अगर कोई व्यक्ति हमें कुछ डांटा, कुछ बात बताया तो हम क्या है, तुरंत दुखित हो जाते हैं. అది అహంకారం. वो क्या है, अहंकार है. సో సూక్ష్మ శరీరం సటల్ బాడీకి మూడు వస్తువులతో తయారవుతుంది. सूक्ष्म बॉडी क्या है, 3 वस्तुओं से तैयार होता है. బుద్ధి, మనస్సు, అహంకారం. बुद्धि, मन और अहंकार. మనకు అనిపించే బాడీ గ్రాస్ బాడీ, స్థూల శరీరము పంచభూతాలతో తయారవుతుంది. जो हमें दिख रहा है स्थूल बॉडी वो पंचभूतों से तैयार होता है. సో లాస్ట్ బాడీ స్పిరిచువల్ బాడీ, ఆధ్యాత్మిక శరీరము. और जो लास्ट है बॉडी वो क्या है, आध्यात्मिक शरीर है. అది సోల్, ఆత్మ. वही क्या है, आत्मा. అదే మనము. वही हम है. మనకు అనిపించే ఈ పంచభూతాలతో తయారైనటువంటి వస్తువు మనం కాదు, ఈ బాడీ మనం కాదు. బుద్ధి, అహంకారం, మనసుతో ఉన్నటువంటి శరీరం కూడా మనం కాదు. కేవలము సచ్చిత్ ఆనందం అనే వస్తువులతో తయారు చేసినటువంటి వస్తువే ఆత్మ, అదే మనము. क्या है, ये जो पंचभूतों से तैयार हुआ निर्मित शरीर जो है वो भी हम नहीं है. सूक्ष्म शरीर से निर्मित जो मन, बुद्धि, अहंकार है वो भी हम नहीं है. हम क्या है, आत्मा. అందుకే ఎవరైతే ఆయన ఎవరో తెలుసుకుంటే నిజానికి ఆయనకి అహంకారం ఉండదు. ఆయనకి ఒక దేశం సంబంధించిన వాడు కాదు, ఒక జాతికి సంబంధించిన వాడు కాదు, ఒక కులానికి సంబంధించిన వాడు కాదు, ఒక దేశానికి సంబంధించిన వాడు కాదు, ఒక వర్గానికి సంబంధించిన వాడు కాదు. ఆయన కేవలము భగవంతుని యొక్క సేవకుడిగానే భావిస్తాడు. इस विषय को कोई व्यक्ति अगर समझ गया तो उन्हें कहता कि मैं भारतवर्ष हूँ, मैं अमेरिका का हूँ, ऐसा कुछ नहीं समझता. केवल मैं भगवान का एक अंश हूँ बोल के समझता है. ఈ శరీరంలో నిజామాబాద్లో పుట్టాము ఈ సంవత్సరం, ఈ జన్మలో. इस जन्म में हम इधर जन्म लिए निजामाबाद में. వచ్చే జన్మలో ఏదో దేశంలో పుట్టవచ్చు, అంగోలాలో పుట్టవచ్చు. और नेक्स्ट जो आने वाला जन्म है हम
और कई जन्म ले सकते हैं। లేకపోతే ఇంకో ఏదో గ్రహంలో పుట్టచ్చు. हो सकता है दूसरे ग्रह पे भी जन्म हो हमारा, సముద్రంలో పుట్టచ్చు, समुद्र में जन्म ले सकते हैं, భూమిలో కూడా పుట్టచ్చు, भूमि में जन्म ले सकते हैं, సూర్యుల్లో కూడా పుట్టచ్చు. सूर्य लोक में भी जन्म ले सकते ఎవరు పుట్టరా సూర్యుల్లో? हैं। सूर्य में कोई रहता है, పుట్టరా? సూర్యమండలంలో ఎవరైనా జన్మ తీసుకుంటారా? सूर्य मंडल में कोई जन्म लेता है, జీవులు ఉంటాయా? जीव रहता है उधर ఉంటాయి. रहते हैं। మన శరీరంలో వేడి ఉందా? हमारे शरीर में गर्मी కొంత పర్సెంటేజ్ ఉంది. మన శరీరంలో వాటర్ ఎక్కువ పర్సెంటేజ్ ఉంది. हमारे కొన్ని अगर उष्मा भी थोड़े मात्रा में है और पानी भी थोड़े मात्रा में है। 70% వాటర్ ఈ భూమి పైన ఉంది, 70% వాటర్ మన శరీరంలో ఉంది. इस भूमि में कितना पानी है? 70% पानी है। हमारे शरीर में भी 70% पानी है। మామిడి చెట్టుకు బుద్ధి ఉంటుందా? आम के झाड़ को बुद्धि रहता है। ఉంటుందా ఉండదా? ఆలోచించండి. బుద్ధి లేకుండా చెప్పకుండా. बिना बुद्धि का मत बताओ उत्तर। సరే, ఒక మామిడి చెట్టుని ఇక్కడ నాటాము, రైట్? ఇక్కడ నాటాము, అది కొద్ది రోజులు పెరిగింది పెరిగింది పెరిగింది. నేను ఇక్కడ ఒక షెడ్ వేసి ఒక ఐరన్ టిన్ పెట్టాను. అదేం చేస్తుంది? అలా వెళ్ళిపోతుందా? అలా సైడ్కి వెళ్తుందా? इधर एक हम आम का पेड़ लगाए, उसके ऊपर एक नीम का शेड डाले तो ऐसा सीधा जाता है और सफेद पे जाता है। దానికి బుద్ధి ఉందా లేదా? बोलो उसको बुद्धि है या नहीं? ఎవరైనా ఒక పెద్ద గొడ్డలు తీసుకొచ్చాడు, దాని ఇట్లా కొట్టడానికి ప్రయత్నం చేశాడు, అది పారిపోవట్లేదు, మరి బుద్ధి ఉందా లేదా దానికి? एक व्यक्ति आके कुल्हाड़ी लेके आके उसको मारने का प्रयास कर रहा है, लेकिन वो भाग नहीं चाह रहा है, तो उसको बुद्धि है या नहीं? ఉందా లేదా? है या नहीं? లేదా? ఇందాకనే ఉందన్నారు కదా మీరు. చెట్టు పెట్టినప్పుడు ఇంకొక చెట్టు అది పక్కకి గుడ్లని వస్తుంది. బుద్ధి ఉంది, కానీ స్వల్ప బుద్ధి ఉంది, ఎక్కువ లేదు, స్వల్పంగా ఉంది. बुद्धि है लेकिन क्या है? स्वल्प बुद्धि है, ज्यादा नहीं है। సో వాటికి స్వల్పమైనటువంటి స్థాయిలో బుద్ధి ఉంటుంది, ఎక్కువ ఉండదు. तो क्या है? स्वल्प मात्रा में बुद्धि रहता है, ज्यादा नहीं। అన్ని జీవరాశుల్లో ఎక్కువ బుద్ధి ఉన్నది కేవలం ఈ మానవ శరీరానికి ఇచ్చాడు భగవంతుడు. पूरे जीव राशि में सबसे ज्यादा बुद्धि ऐसे व्यक्ति कौन है? मनुष्य है। మానవ శరీరానికి 100% ఒకవేళ బుద్ధి ఇచ్చాడు అనుకుంటే, ఒక జంతువు శరీరానికి 10% బుద్ధి ఇస్తే ఆ జంతువు 10% పూర్తిగా వాడుతుంది. ఈ మానవుడు 100% వాడట్లేదు, 0% వాడుతుంది బుద్ధిని. अगर आप सोचिए तो मनुष्य शरीर को 100% अगर बुद्धि दिया गया भगवान ने, लेकिन जो एक जीव राशि है उसको 10% बुद्धि दिया, लेकिन वो क्या पूरा उनका 10% बुद्धि यूज करता है, लेकिन मनुष्य नहीं करता। మీరు నమ్ముతారా? ఒప్పుకుంటారా మీరంతా? आप सब लोग मानते हैं? జంతువుల కన్నా మనకు బుద్ధి ఎక్కువ ఉంది, కానీ బుద్ధి వాడట్లేదు మనం. हाँ, जंतुओं से ज्यादा बुद्धि हमारे को है, लेकिन हम इसका उपयोग नहीं कर रहे। ఉదాహరణకి ఒక రైస్ బ్యాగ్ తీసుకొచ్చి మీ మధ్యలో వేసామనుకోండి, तो उदाहरण के लिए एक राइस का बैग लाके आपके बीच में फेंकिए तो क्या? ఉదాహరణకి సో ఇటు పక్క ఆవులు ఉన్నాయి, గేదెలు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, ఇంకా చీమలు ఉన్నాయి, మనుషులు ఉన్నారు. ఒక చీమ వచ్చి ఆ రైస్ బ్యాగ్ లో ఎంత శాతం తీసుకుంటుంది చీమ? हाँ, तो एक आपके बीच में राइस बैग डाले, एक बाजू को चींटी और जानवर पशु पक्षी ये सब कुछ है, एक चींटी आके कितना लेके जाती है? ఒక చీమ ఎన్ని గిన్నెలు తీసుకెళ్తుంది? ఒక గిన్నె తీసుకెళ్తుంది. एक चींटी आके कितने दाने लेके जाते हैं? केवल एक ఒకటి లేకపోతే రెండు. या తీసుకుంటా అది రెండవది ఒక
ఒక పక్షి వచ్చింది, ఒక పిచ్చుక వచ్చింది, ఎన్ని గింజలు తింటది? और दूसरा एक पक्षी आके कितना दाना खाता है? అసలు దాని కడుపులో ఎంత పడుతుందో అది తినేస్తుంది. ఒక ఆవు వచ్చింది, ఎంత తింటది? 25 కిలోలు. हाँ, उसका पेट जितना भरता है उतना भर के पक्षी चले जाता है। ఒక 10 కిలోలు తింటది. गाय आता है, ఒక కోత వచ్చేసింది, ఎంత తింటది? ఒక హాఫ్ కేజీ తినేస్తుంది. एक बंदर आया, वो कितना खाता है? एक आधा किलो खाता है। అదే మనిషి వస్తే अगर मनुष्य आए तो ఒక మనిషి ఒక రైస్ బ్యాగ్ చూస్తే ఎంత తీసుకెళ్తారు దాంట్లో? एक व्यक्ति वो राइस बैग को लेके तो उसमें से कितना लेके जाता है? మొత్తం తీసుకెళ్ళిపోతాడు. पूरा लेके जाता है। అవునా? ఆయన తింటే ఒక పావు కిలో తింటడేమో అంతే కడుపునికి, కానీ మొత్తము తీసుకెళ్ళిపోతాడు. कितना खाता है? एक पाव किलो खाता है, लेकिन क्या करता है उसके साथ सब कुछ लेके जाता है। వాటికి బుద్ధి ఉంది, మిగతా జీవులు కూడా ఉన్నాయని. उसको बुद्धि है और भी जीव जंतु है। మన బుద్ధి లేదు, ఉంది అని వాడట్లేదు. మిగతా జీవులు ఉన్నాయి, మిగతా జీవులు కూడా ఉన్నాయని మనం ఆలోచించట్లేదు. तो हमारे को तो बुद्धि है, लेकिन ये नहीं सोच रहे कि और भी कई सारे जंतु है। మనమే జీవించాలనుకుంటున్నాము, మనమే ఎదగాలనుకుంటున్నాము, మనమే ఆనందంగా ఉండాలనుకుంటున్నాము, పక్కన వాడు ఉండకూడదు అనుకుంటున్నాము, పక్క జీవులు ఉండకూడదు అనుకుంటున్నాము. तो क्या है, केवल हम ही आनंद से रहना, हमें जीना, इस प्रकार का विचारधारा है हमारे में। लेकिन जो बाजू के जीव जंतु है तो उसके बारे में सोचने का बुद्धि नहीं है हमारे पास। మన అశాంతికి, మన దుఃఖాలకి ఇదే కారణం. हाँ, हमारे अशांति और दुखों का कारण यही है। ఇదే రియల్ డెత్ ఎక్స్పీరియన్స్ అని కొన్ని విశ్లేషించారు. कुछ लोग साइंटिस्ट रियल मृत्यु कैसे होता है इसका संबंधित विश्लेषण दिए हैं। ఒక ఎక్స్పర్ట్, బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఒక హార్ట్ సర్జరీ చేసినటువంటి ఒక డాక్టర్, ఆయన సుమారుగా కొన్ని వేలు సర్జరీ చేశారు. సో ఆయన అబ్జర్వ్ చేసిన తర్వాత ఆయన చెప్పడం జరిగింది, ఒక్కొక్కసారి ఆ హృదయము ఆగిపోయిన తర్వాత కూడా కొంత సమయానికి మళ్ళీ ఆ శరీరము మళ్ళీ లేస్తుంది. చిన్న సమయం తర్వాత కూడా, మళ్ళీ మరణించిన తర్వాత కూడా కొంత సమయానికి మళ్ళీ ప్రాణం వస్తుంది అని చెప్పాడు. वो व्यक्ति साइंटिस्ट